వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. నేను మీ పావని. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోదీ అభినందించడంపై మంత్రి నారాయణ స్పందించారు. రోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లోనూ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. చంద్రబాబు కృషితో కేంద్రం అమృత భారత్ నిధులు కేటాయించింది. నిన్న మన్ కీ బాత్ లో మోదీ ప్రశంసలు స్ఫూర్తినిచ్చాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే 3 ఏళ్లలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. సిగాచి ఘటనలో బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. పరిహారం చెల్లించడంలో జాప్యం జరిగితే కలెక్టరేట్ ముందు దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ప్రమాదం జరిగి నెల దాటినా యాజమాన్యం ఇంకా పరిహారం చెల్లించలేదని మండిపడ్డారు. వెంటనే ప్రమాదంలో మరణించిన వారికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి ₹50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. థాయిలాండ్, కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్ ఫైర్ అమలు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహిం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో 34 మంది చనిపోయినట్లు సమాచారం. ఫిడే ప్రపంచ కప్ విజేతగా దివ్య ఫిడే చెస్ ప్రపంచ కప్ లో భారత్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మరో భారత ప్లేయర్ కోనేర్ హంపీతో జరిగిన ఫైనల్లో విజయం సాధించారు. తొలి 2 గేమ్స్ డ్రాగా ముగియగా టై బ్రేకర్ లో ఆమె గెలిచారు. దీంతో ఈ ప్రపంచ కప్ లో గెలిచిన తొలి భారత మహిళగా నిలిచారు. ఈ సందర్భంగా దివ్య ఎమోషనల్ అయ్యారు. గ్లోబల్ 12,000 మంది ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ స్పందించారు. ఏఐ అందిస్తున్న 20% అధిక ఉత్పత్తి ఇందుకు కారణం కాదు. మాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం లేదని కాదు, నైపుణ్యం సరిగ్గా లేని కొత్త వారిని నియమించుకునే అవకాశం లేనందునే ఇలా చేస్తున్నాం. టాలెంట్, సామర్థ్యం కలిగిన వారికి కొత్త అవకాశాలు కల్పిస్తూనే ఉంటాం అని స్పష్టం చేశారు. సమౌజ్జీలతోనే యుద్ధం చేయాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రేమైన, శత్రుత్వమైన మన స్థాయికి తగ్గ వారితో ఉండాలని గోస్వామి తులసీదాస్ చెప్పారు. సింహం కప్పను చంపితే మంచి సందేశం అవ్వదు, మన సైనికులు సింహాలు అని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో శాంతి పునరుద్ధరణకు మోదీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే ఉగ్రవాదం, చర్చలు ఒకే దారిలో వెళ్లడం అసాధ్యమన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తాము తప్పకుండా ప్రశ్నలు అడుగుతామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా సమాచారం ఇచ్చారు. కానీ పాక్ నుంచి ఉగ్రవాదులు ఎలా పహల్గామ్ కు వచ్చి 26 మందిని చంపారో చెప్పలేదు. ఈ ఘటనకు మంత్రి బాధ్యత వహించాలి. ఇప్పటి వరకు దాడికారకులను ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. భారతీయులు ఏకతాటిపై ఉండి పాక్ దురాగతాలను సాగనివ్వకూడదు అని ఎల్ఎస్ లో తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ పద్మజారాణి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాకే పాకిస్తాన్ దాడులు చేసిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాక్ దాడులను S-400 ఆకాశ్ మిసైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టాయని తెలిపారు. లక్ష్యాలను పాకిస్తాన్ చేరుకోలేకపోయిందని, దేశ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. పగడ్బందీ భద్రతా ఏర్పాట్లతో ప్రతి దాడిని అడ్డుకుందామని పేర్కొన్నారు. సైన్యం సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు త్వరలోనే ₹10,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. శ్రీకాకుళం పలాసలో పర్యటించిన మంత్రి ఈ కొత్త పథకంపై మాట్లాడారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద ఏటా రైతులకిచ్చే ₹20,000 భాగంగా తొలి విడతలో ₹7,000 త్వరలో జమ చేస్తామన్నారు. అటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వివరించారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.